శివుడు తన మూడో కన్ను ఎప్పుడు ఎక్కడ తెరిచాడో మీకు తెలుసా? ఈ సంఘటన హిమాచల్ ప్రదేశ్ లోని మణికరణ్ ప్రాంతంలో జరిగింది. ఒకసారి పార్వతీదేవి తన చెవిలోని వజ్రం నదిలో పడిపోయింది. ఆ వజ్రం నదిలో పారుతూ పాతాళ లోకంలోకి వెళ్లిపోయింది. దీనివల్ల శివుడు చాలా కోపిస్తాడు. అతను తన భటులను పంపి వజ్రాన్ని వెతికే పనిలో పడతాడు. కానీ ఎంత వెతికినా వజ్రం దొరకకపోవడంతో శివుడికి తీవ్ర కోపం కలిగింది. శివుడి కోపం దిగిరాక ఆయన తన మూడో కన్నును తెరిచాడు. ఈ కోపం అంతా వ్యాప్తి అయ్యింది. దేవతలు శివుడి కోపాన్ని తట్టుకోలేక ప్రార్థన చేశారు. దీని స్పందనగా శేషునాగుడు పాతాళ లోకంలో ఉన్న వజ్రాన్ని తిరిగి శివుడికి అందించాడు. వజ్రం తిరిగి రావడం తర్వాత కూడా శివుడి కోపం తగ్గలేదు. కానీ శేషునాగుడు అతని కోపం ఆపడానికి సహాయం చేశాడు. అందువల్లే అక్కడున్న నీళ్లు కూడా వేడిగా అయిపోతాయి. ఇప్పటికీ కూడా ఆ చోటు దగ్గర నీళ్లు చాలా వేడిగా ఉంటాయి. ఈ నీళ్లలో ఎవరైనా స్నానం చేస్తే వాళ్ళకి స్కిన్ డిసీజెస్ ఉన్నా, బాడీ పెయిన్స్ ఉన్నా వెంటనే నయమైపోతాయి. ఇంకా ఇక్కడ ఉన్న గుడిలో ప్రసాదం కూడా ఈ నీళ్లతోనే తయారు చేస్తారట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. హర హర మహాదేవ్ అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.